నేను మీ నవత. ఇట్స్ మీ నవత ఛానల్ ద్వారా కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరూ ఆదరిస్తున్నారు, అలానే ఆదరించండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మొదటి వీడియోలో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చిందని చాలామంది కామెంట్స్ చేశారు. చెప్పా కదా, మనకున్న పరిధిలో మంచి విషయాలను మీకు అందించడానికి చాలా తాపత్రయపడుతున్నాం. బట్ వాటిని అధిగమించలేకపోతున్నాం. మీ అందరి చేయుతో ఉంటే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ ఎక్విప్మెంట్ తీసుకొని వాటిని అధిగమించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈరోజు నేను చేయబోయే వీడియో నిజంగా నా మనసును చాలా 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 బాధ పెట్టింది. తప్పు ఎవరు చేస్తున్నారు, శిక్ష ఎవరికి పడుతోంది, అసలు ఎక్కడ మార్పు జరిగితే ఇలాంటి సంఘటనలను మనం రిపీట్గా వినకుండా ఉంటాం. పసిపిల్ల నుంచి పశువుల దాకా కూడా వదలని కామాంధుల వెనక ఉన్న అసలు కారణం ఏంటి? మద్యమా, మత్త, సోషల్ మీడియానా, ఫోన్ వీడియోసా? ఏంటి కారణం? బాల్యంలోనే చిదిమిపోతున్న అత్యాచారాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటుంటే అమ్మాయిలు అదే బాల్యంలో ఇంటర్నెట్కి వ్యసనాలుగా మారిపోయి చూడకూడని వీడియోలు చూసి చిన్నతనంలోనే తమ భవిష్యత్తును మొత్తం జైలు పాలు చేసుకుంటున్న కొంతమంది చిన్నపిల్లలు. ఎక్కడ తప్పు జరుగుతోంది? ఇంటర్నెట్కి బానిసలు ఎందుకు అవుతున్నారు? తల్లిదండ్రులు సమయం కేటాయించకపోబట్ట? ఆ క్వశ్చన్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే మేము ఉద్యోగం ఇద్దరం చేయకపోతే వెళ్ళని పరిస్థితి కాదు. ఈరోజు చదువులన్నీ కూడా ఇంటర్నెట్ వేదికగానే జరుగుతున్నాయి. పిల్లలు ఏం చేస్తున్నారని ప్రతిక్షణం మేము కనిపెట్టలేం కదా అంటున్నారు. అలా అని విద్యా వ్యవస్థ మొత్తం ఇంటర్నెట్ చుట్టే చదవాలా? ఒకప్పుడు విద్యా విధానం, ఇప్పుడు విద్యా విధానంలో వచ్చిన మార్పులు మంచి కోసమా చెడు కోసమా అంటే పాశ్చాత్య దేశాలతో పరిగెత్తాలి అని చెప్తారు. మద్యం మత్తులో, డ్రగ్స్ మాయలో అత్యాచారాలు చేస్తుంటే, మద్యం మత్తులో అత్యాచారాలు జరుగుతున్నాయంటే మద్యం అమ్మకం లేకపోతే రాష్ట్రాలు నడవడమే కష్టమని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇక డ్రగ్స్కి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నా కూడా కుక్కలలుగా డ్రగ్స్ పుట్టుకునే వస్తున్నాయి. మరి ఎక్కడ ప్రక్షాళన చేస్తే ఇలాంటి సంఘటనలను వినకుండా ఉంటాం? నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. వీడియో చూశాక నాకు అనిపించింది, ఈ అంశం గురించి ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి, ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో అక్కడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దానికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ని ఇంటర్ నుంచి సెర్చ్ చేసి నేను ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. జూలై నెలలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా లేవా అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒకే ఒక్క సంఘటన అనేక సంఘటనలను బయటకు తీయడానికి మెయిన్ కారణమైంది. ఆంధ్రప్రదేశ్లో ఒక నెలలోనే దరిదాపు 10 నుంచి 15 అత్యాచారాలు పసిపిల్ల నుంచి మొదలు పెడితే గేదె కుక్కతో సహా అత్యాచారాలు చేశారు. వింటుంటే ఆశ్చర్యం ఉంది కదా. రేపన్న రోజు ఆడపిల్లలు కరువైపోతే ఆవును, కుక్కను, గేదెను ఇలా దేన్ని కూడా వదిలిపెట్టరు ఈ కామాంధులు. వీళ్ళకు మైండ్లో ఒక్కటే ఆలోచన, పాపం మూగజీవాలు, కనీసం మనం ఏడుస్తాం, బాధపడతాం, ఏమంటారు, వ్యతిరేకిస్తాం, అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ పాపం అవి మూగజీవులు. ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా భూమికి భారంగా పుట్టారేంట్రా ఎదవల్లారా అంటే, మేము ఎదవలం అవ్వడానికి కారణం మద్యం మత్తులో మేము ఏం చేస్తున్నామో తెలియట్లే. ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే వస్తున్న పోర్ను వీడియోలు మమ్మల్ని ప్రేరేపితం చేస్తున్నాయని మాట్లాడుతుంటే లాగి కొట్టి ఎవడ్రా అవి నేర్చుకోమన్నాడు అని అడగడం మానేసి మత్తులో చేశారు అనుకుంటూ వాళ్లకు వత్తాసు వలికే వాళ్ళను కూడా చూస్తుంటే అసహ్యం అనిపిస్తోంది. నంద్యాల జిల్లాలో మచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 7వ తేదీన 9 ఏళ్ల బాలికను ముగ్గురు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన ముగ్గురు కూడా పెద్ద పెద్ద ఏజ్డ్ వాళ్ళు, లేకపోతే యువతో కాదు, పసిపిల్లలు, అందరూ 15 ఏళ్ల లోపలే. ఆశ్చర్యం ఏంటంటే ఇందులో ఒక 12 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. ఎందుకు చేశారు రా బాబు అని అడిగితే, మేము ఫోన్ వీడియోస్ చూసాము ఇంటర్నెట్లో,
అవి చూసి ఎలా చేయాలో నేర్చుకున్నాము, వాటి ప్రభావంతో చేశాము అని చెప్తే ఏమనాలి? ఒక నిండు ప్రాణాన్ని ఎంత పైశాచికంగా చంపేశారు. ఇక్కడ దరిద్రం ఏంటి అంటే, అమ్మా మేము ఇలా అత్యాచారం చేసి ఒక ఆడపిల్ల ఉసురుగన్నాము అని చెప్తే తల్లిదండ్రులు కొట్టి ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలిదిస్తారా, ఈ వయసులోనే మీరు అలాంటి వాటికి ఎలా అయ్యారు అని వాళ్ళను శిక్షించడం వదిలేసి, ఆ అమ్మాయి శవం కూడా దొరకకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో పడేశాము అని తల్లిదండ్రులు మేనమామ చెప్తున్న తీరు చూస్తుంటే, తప్పును ప్రోత్సహించడంలో తమ పిల్లలు బాగుంటే చాలు, తమ పిల్లలు తప్పు చేసినా పర్లేదు, తమ పిల్లల్ని కాపాడుకుంటే చాలు, పరాయి పిల్లకి ఏమైపోయినా పర్లేదు, కనీసం చివరి చూపు కూడా చూసుకోలేని ఆ తల్లిదండ్రుల రోదన కూడా కనిపించలేదంటే వాళ్ళు అసలు అమ్మా నాన్ననా మరి ఇంకేమన్నా అనాలనిపించట్లేదు. ఈ రోజుకు కూడా, నిన్న నేను ఇన్ఫర్మేషన్ రాసుకున్నంత వరకు కూడా ఆ అమ్మాయి మృతదేహం ఇంకా దొరకలేదు. ఆ తల్లిదండ్రులు ఇంకా ఆ అమ్మాయి చివరి చూపు, ఎంత క్రూరత్వానికి బలై తన కూతురు ప్రాణాలు విడిచింది అనే బాధతో చివరి చూపు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంత దరిద్రం అంటే ఇది. భయం. తల్లిదండ్రులకు ప్రతిరోజు నేను వీడియోలో చెప్తూనే ఉన్నా, సంవత్సరం పిల్లగాడి నుంచి అన్నం తినకపోతే మొబైల్ ఇచ్చేస్తాం, వాడు గేమ్ ఆడితే సంతోషపడిపోతాం, మనకు తెలియని ఆప్షన్స్ని వాడు ఇంటర్నెట్లో చూపిస్తుంటే అరే నా కొడుకు సెల్ ఫోన్ ఎన్ని రకాలుగా వాడతాడు తెలుసా అంటున్నావు. నీ కొడుకు వాడి రేపు ఏదో ఒక రకంగా ఇలాంటి వీడియోలకు ప్రభావితం అవుతాడు, చెడుకు ప్రభావితం అవుతాడని అర్థం చేసుకోలేకపోతున్నాం. మన బిజీ లైఫ్లో మనల్ని పిల్లలు పలకరించకుండా మనం ఫోన్లు మాట్లాడుకోవడానికో, మనం మన చుట్టాలతో కబుర్లు చెప్పుకోవడానికో, మనం మన పనులు చేసుకోవడానికో పోరగాళ్లకు ఫోను అనేది ఒకటి అప్పచెప్పేస్తే మన పని అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ ఆ మొబైల్ అనేది వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేయడంలో కూడా ఒక భాగంగా మారుతుంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ సంఘటన తర్వాత కూడా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ సంఘటన గురించి విన్న తర్వాత కూడా ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గర నుంచి ఫోన్లను తీసేసుకున్నారు? తీసేసుకోరు. మన ఇంటి వరకు రాలేదు కదా అనుకుంటారు, ఏదో ఒక రోజు మీ ఇంటికి వచ్చిన రోజు ఇలా ఒక ఇంటి ఉసురు తీసిన రోజు మీకు అది అర్థమవుతుంది. విజయనగరం డిస్టిక్ రామభద్రాపురంలో జరిగింది. ఇదైతే మరీ ఘోరం. వరుసకు తాతయ్య అతను 6 నెలల పసిపిల్ల మీద, ఉయ్యాలలో ఊగుతున్న 6 నెలల పసిపిల్ల మీద అత్యాచారం చేశాడు అనంటే ఇట్లా ఎగిరిపోయింది ఫీజు. ఏముంటుంది రా భయ్ 6 నెలల పసిపిల్ల మీద? దీనికంటే 100-200 ఇచ్చి ఎడికైనా పొయ్యి సావచ్చు కదా. అది కూడా చేత కాకపోతే ఉరేసుకొని సావచ్చు కదా, మీలో మీ కోరికలు లంచుకోకపోతే. ఇంత దిగజారిపోతారా? ఆఖరికి అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వచ్చారట. వాళ్ళు వచ్చినా కూడా వీడికి సిగ్గులేదు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళమ్మ ఆమె చేతిలో ఉన్న కారపొడిని వాడి మొహాన కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ రోజు కూడా అమ్మాయి ట్రీట్మెంట్లో ఉంది. ప్రాణాపాయ స్థితి నుంచి కొంచెం కొంచెం కోలుకుంటోంది. కానీ ఆ తల్లిదండ్రుల మనసుకైన గాయం, ఆ అమ్మాయి మనసుకైన గాయం చెరిపేయగలిగిందా? ఇక్కడ ఎవరిని తప్పుపడదాం అంటే, సొంత తాతయ్య, సొంత బాబాయి, సొంత మామయ్య అని కూడా ఆడపిల్లని వదిలేయలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు ఆడపిల్లల్ని 4 గదుల్లో ఉంచి ఒక వయసు రాగానే పెళ్లి చేసి పంపించేవాళ్ళట. ఆడపిల్లల్ని సమాజంలో తిరగనియాలి, చదువుకొనియాలి, ఆడపిల్లల్ని ఆకాశవెత్తుకు ఎదగనియాలి అని చెప్తున్నారు. కానీ నాకు అనిపిస్తోంది పూర్వకాలమే కరెక్టేమో. వాళ్ళు జరగబోయే పరిణామాలను ఊహించి ఒక అయ్య చేతిలో పెట్టేస్తే అయ్య చూసుకుంటాడు అని వదిలేశారేమో, లేకపోతే ఎవరి చేతిలో ఎక్కడ బలైపోతుందో అనే భయం అప్పుడే ఉండేదేమో. ఈ విచ్చలవిడితనానికి, ఈ కామాంధులు పెరిగిపోవడానికి కారణం ఎవరిని అందాం? ఎక్కడ అన్వేషణ చేద్దాం? ఎక్కడ మార్పు కోసం పోరాటం చేద్దాం? ఇక ఇంకో సంఘటన జూలై 17వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా వీరావాసరం మండలం తోకలపూడిలో జరిగింది. ఇక్కడైతే దరిద్రం ఏంది అనంటే, కొంతమంది మూక బాగా దాగి ఆ తాగిన మత్తులో కామం కోరిక తీర్చుకోవడానికి చుట్టుపక్కల ఏ ఆడపిల్ల కనబడలే. చెత్త నా కొడుకులకి అక్కడ ఒక గేదె కనబడ్డదట. పైశాచికంగా దాన్ని కట్టేసి గేదె మీద అత్యాచారం చేసిండ్రు. అంటే ఎంత దిగజారిపోతున్నారు. మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థమవుతుందా? పాపం దానికి కన్నీళ్ళు, గట్టిగా అరిచి తన బాధను చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. పశువుల మీద కూడా పాశవికంగా ప్రవర్తిస్తున్న వీళ్ళను ఏ పేరుతో పిలుద్దాం? వెటర్నరీ డాక్టర్స్ వచ్చి దానికి సంబంధించి
గేదెకు టెస్ట్ చేస్తే ఎస్ ఈ గేదె మీద అత్యాచారం జరిగింది, ఒక మానవ మృగాలు చేశాయని చెప్పారట. చూస్తే దగ్గరలోనే చాలా మందు సీసాలు అవన్నీ కనిపించాయి. వాళ్ళను వెతుకుతూనే ఉన్నారు, ఇంకా దొరకలేదు. జూలై 17వ తేదీన తిరుపతి జిల్లా బాడిదొరవరం సత్రం నేలబల్లి దగ్గర 8 ఏళ్ల పసిబిడ్డ విగత శరీరం దొరికింది. వీళ్ళు ఆ 8 ఏళ్ల పసిబిడ్డ ఎవరంటే బీహార్ నుంచి అక్కడ రైస్ మిల్లులో పనిచేయడానికి వచ్చారు. ఆ రైస్ మిల్లులో పనిచేస్తూ తమ జీవనోపాధిని చేసుకుంటున్నారు. అక్కడే ఉన్న ఒక అతను బిస్కెట్ ఆశ చూపించి ఆ అమ్మాయిని ఒక 500 మీటర్లు 1000 మీటర్ల దూరంలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన తర్వాత చంపి అడవిలో పడేశాడు. ఎంత క్రూరం చూడండి. వాళ్ళ కోరిక తీరిపోయిన తర్వాత బయటికి చెప్తే, లేకపోతే ఆ పిల్లని ఎవరైనా చూస్తే, అంటే వీళ్ళకి సోయి ఉంది, మేము తప్పు చేశాము, ఆ తప్పుతో దొరికిపోతే మాకు శిక్ష పడుతుందని తెలిసి అంతకు మించి తప్పు చేస్తున్నారు. ఏం తప్పు చేసింది ఆ పిల్ల? చంపే అంత తప్పు ఏం చేసింది? భాగంగా లల్లూక్ అనే వ్యక్తి, దర్భంగా విలేజ్, బీహార్ విలేజ్. లల్లూక్ అనే వ్యక్తికి 8 years డాటర్ ఉంది. అందులో పనిచేసే ఒక వ్యక్తి ఈ అమ్మాయిని బిస్కెట్స్ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి పక్కన 500 meters దూరంలో తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అసాల్ట్ చేసి చంపడం జరిగింది. ఇక జూలై 15వ తారీఖు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తారెడ్డిపాలెంలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని 13 ఏళ్ల అమ్మాయి డెడ్ బాడీ ఒక గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో లభించింది. అలాగే జూలై 6వ తారీఖున 13 ఏళ్ల అమ్మాయి ప్రాణాలు తీశాడు. ఎందుకు అంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అని వెంటబడుతుంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే ఆ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని అరెస్ట్ చేసిండు. బెయిల్ మీద బయటకు వచ్చిన వాడు ఉన్మాదిగా మారిపోయి ఆ అమ్మాయిని చంపేసిండు. ఒకడు ప్రేమ అంటాడు, ఒకడు కామం అంటాడు, ఒకడు తాగిన మత్తు అంటాడు, ఒకడు ఫోన్ వీడియో అంటాడు. కానీ బలైపోయేది ఎవరు అంటే అమ్మాయిలు. ఎలా కాపాడుకుందాం? ఎక్కడ మార్పు స్టార్ట్ చేద్దాం? ఇక జూలై 17న విశాఖలో ఒక మైనర్ అమ్మాయిని దాడి చేశాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉంది, సీరియస్ కండిషన్లో ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఈ అమ్మాయి విషయంలో కూడా యాజ్ ఇట్ ఈస్ మైనర్గా ఉన్న అమ్మాయిని ప్రేమించానన్నాడు, ఆ అమ్మాయి ప్రేమించలేదు అని చెప్పింది ఆ విషయంలో. ఇక జూలై 14వ తారీఖున ఒక ఫోటోషాప్ యజమాని ఒక మైనర్ బాలికను అసభ్యంగా తాకడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి తప్పించుకొని బయటికి వెళ్ళింది, వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఎక్కడైనా కొంత బలంగా ఉండి ప్రతిఘటించగలిగితే ఒక అమ్మాయి వాడి బలాన్ని తోసేయగలిగితే ఇలా బయటికి రాగలుగుతోంది. ఒక్క రాష్ట్రంలో ఒక్క నెలలో జరిగిన సంఘటనలు ఇవి. ఇక్కడ మనం ఎవరిని నిందిద్దాం? మద్యం అమ్మకుంటే రాష్ట్రాల మనుగడ సాధ్యం కాదు అనే ప్రభుత్వాలను నిందిద్దామా? తమ పిల్లలు చిన్న వయసులోనే మద్యానికి బానిస అవుతున్నా కూడా పట్టించుకొని తల్లిదండ్రులను నిందిద్దామా? చదువుల పేరుతోటి పుస్తకాలను వదిలేసి ఇంటర్నెట్లో తల్లు దూర్చే విధంగా మారుతున్న విద్యా వ్యవస్థను నిందిద్దామా? లేకపోతే సెల్ ఫోన్లకు బానిసలుగా ఫిజికల్ గేమ్స్ను వదిలేసి సెల్ ఫోన్కి బానిసలుగా పిల్లల్ని మారుస్తున్న తల్లిదండ్రులను నిందిద్దామా? ఎవరిని నిందిద్దాం? జస్ట్ ఆలోచించండి. ఒక బిడ్డను కన్న తల్లి 6 నెలలకో 8 నెలలకో 10 నెలలకో 12 నెలలకో ఎవడో పోర్న్ వీడియోలు చూసో, లేకపోతే ఎవడో మందు దాగో, ఎవడో మత్తులోనో తమ బిడ్డ ఆఖరి చూపు కూడా మిగిల్చని స్థితికి తీసుకెళ్ళాడు అని తెలిస్తే ఆ తల్లి ఆవేదనను ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని నిందిద్దాం, ఎక్కడ మొదలు పెడదాం ప్రక్షాళన అనేది? మీకు ఇలాంటివి జరగకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా సరే మితంగా ఉంటేనే మందు, అమితమైందంటే విషంతో సమానం. ఈరోజు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్ పిల్లల భవితవ్యాన్ని అస్తావ్యస్తం చేస్తున్నాయి. మీకు ఓపిక లేకపోయినా మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి, కానీ మొబైల్ ఫోన్స్ ఇవ్వకండి. ఆ మొబైల్ ఫోన్సే 12 సంవత్సరాల ఒక పిల్లగాడు ఆడపిల్ల మీద ఎలాంటి అత్యాచారం చెయ్యొచ్చు అనేది నేర్చుకొని ఎలా చంపేయొచ్చు, శవాన్ని కూడా కనబడకుండా ఎలా చేయొచ్చు అనే ఆలోచనలకు నాంది పలికాయి. ఇంటర్నెట్లో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న వెబ్సైట్లను, వీడియోలను మనం ఆపలేము, కానీ వాటికి ఎడిక్ట్ కాకుండా మన పిల్లల్ని మనం ఆపగలం. ఎందుకంటే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తే. ఇంటర్నెట్ ద్వారా చదువులు జరుగుతున్నాయి, ఆన్లైన్ క్లాసెస్ అని చెప్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ ఒక 1 hour మీ అమ్మాయో మీ అబ్బాయో అటెండ్ అయ్యేటప్పుడు పక్కన కూర్చునే అంత సమయం కూడా లేకుండా మీరున్నారా? అలా మీకు సమయం లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు అని అంటే మీ అమ్మా నాన్ననో మీ భర్త అమ్మా నాన్ననో, అంటే ఆ పిల్లలకు అమ్మమ్మ తాతయ్యనో నానమ్మ తాతయ్యనో వాళ్ళ దగ్గర ఉంచండి.
ఇంట్లో పెద్దవాళ్ళు భారం అని ఆలోచిస్తున్నారే కానీ ఆ పెద్దవాళ్ళు ఉంటే మీ పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతారు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎన్నింటికి వస్తున్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, టైంకి తింటున్నారా లేదా, పాత రామాయణ మహాభారతాలు చెప్పుకుంటూ పిల్లల్ని నిద్రపుచ్చడంలో అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, ఇంట్లో పెద్దవాళ్ళు చాలా 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 అవసరం. అందుకే ఉమ్మడి కుటుంబం చేసే మేలు ఏ కుటుంబం కూడా చేయదు అని చెప్తూ ఉంటారు. విడివిడిగా బ్రతుకుదామని, ఆ బ్రతుకులో మీ పిల్లలకు ఆస్తులు కూడా పెడదామని మీరు పరిగెడుతూ ఉంటే మీ ఆస్తులు మిగులుతాయే తప్ప రేపు మీ పిల్లలు మీకు మిగలరు అనే సత్యాన్ని గ్రహించండి. ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయండి. మద్యం అమ్ముతేనే రాష్ట్రాలు నడుస్తాయా? కొత్త కొత్త బ్రాండ్లను తేవడంలో ఉత్సాహం చూపే మీరు ఆ బ్రాండ్లకు బలైపోతున్న అమ్మాయిల విషయంలో ఏ విధమైన న్యాయం చేయగలరు అని చాలా చట్టాలు ఉన్నాయి సార్. కానీ ఆ చట్టాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి? ఒక అమ్మాయి నన్ను వేధిస్తున్నాడు అంటే, బెయిల్ మీద బయటకు వచ్చి చంపేస్తున్నాడు అంటే మన చట్టాల్లో ఉండే లొసుగులతోటి ఈ ఉన్మాదులు ఎలా తయారవుతున్నారు అనే విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీలైనంతగా మద్యం అమ్మకాలను తగ్గించండి. కనీసం బెల్ట్ షాప్లో అయినా సరే లేకుండా చూడండి. 18 సంవత్సరాలు దాటకుండా ఉన్న వాళ్ళకు అనేక మద్యం దుకాణాల్లో సీసాలు అమ్ముతున్నారు. ఒక్కరోజు ఆబ్కారీ శాఖ మొత్తం దీని మీద స్ట్రింగ్ చేయండి. ఎంతమంది దొరుకుతారో తెలుసా? కావాలి అంటే మీకోసం నేను చేసి చూపిస్తా. ఇదే తెలంగాణ హైదరాబాద్లో ఒక రోజు నైట్ మొత్తం తిరిగి నేను ఎక్కడెక్కడ 18 సంవత్సరాల లోపు పిల్లలు కూడా బీర్లు బాటిల్స్ తీసుకొని వెళ్తున్నారు అనేది. నేనే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వైన్ షాప్లలో ఒక్కసారి మీరు గమనించండి. ఎందుకు సార్ బోర్డులు పెట్టుకోవడం వరకేనా? ఆ బోర్డుల మీద ఉన్నవి వ్యవస్థలో మార్పులు కావా? బలైపోతున్న తల్లిదండ్రుల ఆవేదన అర్థం కావట్లేదా? ప్లీజ్ మారండి. మారకుంటే రేపు అమ్మాయిలు ఉండరు, పశువులు కూడా ఉండవు. ఎందుకంటే కామాంధులకు అమ్మాయి అయినా పశువు అయినా సంబంధం లేదు, వాళ్ళ కోరిక తీరడం తప్ప. ఇటు మూగజీవాల్ని, ఇటు మౌనంగా బలైపోతున్న ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకే నాకు దీనికి సంబంధించి నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూడగానే ఖచ్చితంగా చేయాలి, దీని మీద నా ఆలోచనలతో పాటు నా ఆలోచనలు కరెక్టా కాదా, మీ ఆలోచనలు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎలా వీటికి అడ్డుకట్ట వేయొచ్చు అనే దానికి సంబంధించి కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ స్టే విత్ us. జై భారత్.